ఇంకెరోజు అయితే 30వ తేదీ ఆగస్టు నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం మీ వాళ్ళ తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని మీ వాళ్ళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసింది మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సేమ్ నెనోస్టేట్లో ఇది కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. ఈవెన్ దిగుమతులు తక్కువగా వస్తున్న వేలంపాట్లలో పెద్దగా ఎక్కడ వేగం అయితే లేదు. నిన్న బాగానే దిగుమతి తగ్గింది, అలాగే మొన్న కూడా దిగుమతి బాగానే తగ్గింది. అలాగే ఈ రోజు కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చింది, ఈ రోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. అంటే మనకి ఇప్పుడు జీపీఆర్ మనీ చూసుకున్నా ఇంచుమించు సేమ్ నెనోస్టేట్లో తక్కువగానే వచ్చింది. దిగుమతి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఇంకా ప్రారంభమై డిఎస్ఎం మండి వరకు చూసుకున్నా నేనుతో పోల్చుకుంటే నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చింది, ఈరోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. అంటే వేలంపాట్లు అనేది మనకి 8:30, 35 ఇలా అయితే ప్రారంభం అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి దిగుమతులు చూసుకొని అడిగితే పెద్దగా మార్పు అయితే లేదు, తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.